అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. అర్ధరాత్రి 1 అవుతుంది సమయం. గడియారంలో గంట టింగ్ టింగ్ మని మోగుతుంది. ఆ సౌండ్కు వెంటనే లేచి కూర్చున్నాడు సాంబయ్య. కళ్ళు నలుముకుంటూ పక్కకి తిరిగి చూశాడు. 10వ తరగతి పరీక్షలు రాసే తన కొడుకు సోమేష్ హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. కొడుకుకు నిద్రాభంగం కలిగించకుండా మెల్లగా లేచాడు. టేబుల్ వద్దకు వెళ్ళి అతడి బ్యాగ్లోంచి రేపు జరగబోయే పరీక్షా పుస్తకాలు తీసి ముఖ్యమైన ప్రశ్నలు అనుకున్న జవాబులు చక్కగా బ్లేడ్తో కట్ చేస్తున్నాడు. తెల్లవారే వరకు అదే పనిలో మునిగిపోయాడు. అందరూ లేచేటప్పటికీ అతనికి నిద్రపట్టింది. సోమేష్ హడావుడిగా లేచి పరీక్షకు రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. సాంబయ్య అతను వెళ్ళేసరికి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఇంతలో బయట నుండి ఒరే సాంబా, ఈరోజు కూలీకి రావాలిరా అన్న పిలుపుతో ఉలిక్కిపడి లేచి బయటకు పరిగెత్తాడు. రామారావుని చూసి తలగొక్కుంటూ, అలా ఈరోజు రాలేనయ్యా, నా కొడుకు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు అన్నాడు. ఆడు పరీక్షలు రాస్తే నువ్వేం చేస్తావురా ఇంట్లో కూర్చుని? చాలా పనులుంటాయ్యా, పరీక్షలు అన్ని రోజులు ఒగ్గేయండి అన్నాడు దీనంగా. రామారావు గుర్రుగా సాంబయ్య వంక చూస్తూ వెళ్ళాడు. సాంబయ్య హడావుడిగా తయారయ్యి రాత్రి చింపి పెట్టుకున్న కాగితాలన్నీ జేబులో పెట్టుకుని కొడుకు పరీక్ష రాస్తున్న సెంటర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరీక్ష సెంటర్కు గేటు వేశారు. గేటు పక్కన ఒక పోలీసు తిరుగుతున్నాడు. సెంటర్ ముందు అక్కడక్కడ అరుగుల మీద యువకులు గుంపులు గుంపులుగా కూర్చుని ఉన్నారు. కొడుకుని ఎలా కలుసుకోవాలో, ఏ రూమ్లో ఉన్నాడో అర్థం కాక సాంబయ్య సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. సాంబయ్య అదృష్టం బాగుంది. సెంటర్ వెనక వైపు ప్రహరీ కూడా లేదు. సాంబయ్య మెల్లగా కంప చెట్ల మధ్య నుంచి వంగి వంగిపోయి ఒక కిటికీ దగ్గర ఆగాడు. అదృష్టం, అక్కడ ఒక్కో కిటికీ దగ్గర ఒక్కొక్కళ్ళు వేలాడుతున్నారు. వాళ్ళంతా తనలాగే తమ పిల్లలకో తమ్ముళ్లకో చీటీలు అందించడానికి వచ్చారు. అన్ని కిటికీల్లో తన కొడుకు ఎక్కడ ఉన్నాడో ఎలా కనుక్కోవాలో అని ఒక్కొక్క కిటికీపై వేలాడుతున్న ఒకతన్ని మెల్లగా తడిమాడు. తనను తడిమింది పోలీసేమోనని అయ్య బాబోయ్ అంటూ అరుస్తూ కిందకి దూకేశాడు అతను. ఆ అరుపులకు అందరూ కిటికీలపై నుండి దూకేశారు. సాంబయ్య వెరిముఖం వేసుకుని వారి వంక చూశాడు. అందరూ అతన్ని మింగేసేలాగా చూశారు. కింద పడ్డ వాళ్ళందరూ తమ ఒంటికి అంటిన దుమ్ము దులుపుకుంటూ మళ్ళీ కిటికీలు ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. మెల్లగా సాంబయ్య మెల్లగా ఒక కిటికీ సంపాదించి పైకి ఎక్కాడు. ఒరే సోమేశు, సోమేశు అంటూ గుసగుసగా పిలిచాడు. ఆ శబ్దానికి ఒకరిద్దరు పిల్లగాండ్ల ఇటు చూసి అతన్ని చూసి గుర్తించి సోమేష్ ఈ రూమ్లో లేడు, ఆ పక్క 3వ రూమ్లో ఉన్నాడు అని చెప్పారు. సాంబయ్య నిరాశగా కిటికీ దిగి 3వ రూమ్ కిటికీ దగ్గరికి వెళ్తున్నాడు. అంతలో ఒక కిటికీ దగ్గర వేలాడుతున్న ఓ శాల్తీని ఎప్పుడో చూసినట్లుగా తోసి అతని మొహం చూడబోయాడు. సాంబయ్యను చూసిన అతను ముఖంపై తువ్వాలు అడ్డు పెట్టుకుని పక్కకు తిరిగాడు. సాంబయ్య పట్టువదలని విక్రమార్కుడిలాగా అటువైపు వెళ్ళి చూశాడు. అతను రామారావు. ఇందాక పనికి పిలిచాడు అతను. పటేలా, నువ్వు వచ్చినావా అన్నాడు ఆశ్చర్యంగా. దొరికిపోయినట్లుగా చూసిన రామారావు, నా కొడుకు ఉన్నాడు రా అన్నాడు కొంచెం ఇబ్బందిగా. సరే సరే పటేలా అనుకుంటూ 3వ రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ వైపు ఉన్న అతన్ని బతిమాలి తను అక్కడ చోటు సంపాదించాడు. సోమేశు, ఒరే సోమేశు అంటూ 3-4 సార్లు పిలిస్తే గానీ ఇటు చూడలేదు ఆ సోమేశు. పాపం వాడి బిజీ వాడిది. పక్కోడి పేపర్ తెగ చూసేస్తున్నాడు. మరి వాడికి బహుశా ఆన్సర్లు రావేమో. తండ్రిని చూడగానే వాడి మొహం 1000 వోల్టుల బల్బులాగా వెలిగిపోయింది. నాయన, ఏమన్నా తెచ్చినావే అడిగాడు ఆశగా. ఇగో బిడ్డ, శానా తెచ్చిన, చూసుకో, పైలంగా రాయి బిడ్డ అంటూ తన గోచీలో దాచిన చీటీలు వాడికిచ్చాడు. వెనకవైపు జరుగుతున్న ఈ గందరగోళాన్నంతా గమనించిన ఓ పోలీసు మెల్లగా వచ్చాడు. అందరూ కోతుల్లా కిటికీలకు వేలాడడం చూసి ఆ పోలీసు రూల్ కర్రతో టప్ టప్ అని కొట్టుకుంటూ అందరినీ బెదరగొడుతున్నాడు. ఇంతలో వెనకాల ఏదో కొట్టినట్టు సుర్రుమనడంతో అందరూ వెనక్కి చూస్తున్నారు. నల్లగా ఇంత పొడుగ్గా ఉన్న కానిస్టేబుల్ కనిపించగానే భయంతో కిందకి దూకారు. దీనికంతటికీ కారణమైన సాంబయ్య వంక కోపంగా చూస్తూ పోలీసు వెంటబడడంతో దెబ్బదాకిన చోట రాసుకుంటూ తలో దిక్కు పరిగెత్తారు బెదురుగా. సాంబయ్య చాకచక్యంగా ఒక కంప చెట్టు పొదలోకి దూరాడు. పోలీసు ఇతన్ని వదిలేసి రామారావు వెంట పడ్డాడు. ఇది గమనించిన సాంబయ్య
పటేలా ఇటురా ఇక్కడ దాక్కుందో అంటూ రామారావుని పిలిచాడు. రామారావు పోలీసు కంటపడకుండా సాంబయ్య పక్కకు చేరాడు. ఆయాసంతో రొప్పుతున్న రామారావుని చూసి, ఏం కష్టాలు పట్టేలా మనకు, పరీక్షలు వాళ్లకు కానీ మనకున్నట్లున్న ఈ పాటలు చూస్తే అన్నాడు సాంబయ్య. ఇంతలో గేటు తీసుకుని లోపలికేదో వాహనం వచ్చిన శబ్దం వినగానే ఇన్విజిలేటర్లందరూ స్క్వాడ్ వచ్చాడురా, ఏమైనా ఉంటే తీసేయండి అని అరిచారు. అంతే. ఆ మాట విన్న మరుక్షణం కురుక్షేత్ర సంగ్రామంలో పిట్టల్లాగా రాలిన మనుషుల్లాగా తామర తంపరలుగా కిటికీలో నుంచి సర్రున బయటకు దూసుకొస్తున్నాయి చీటీలు. 1 కాదు 2 కాదు, 100 కొద్దీ చీటీలు ఇసుక తుఫాన్లాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సాంబయ్య, రామారావు నోరెళ్ళబెట్టి ఆ వింతను చూస్తున్నారు. అప్పుడే అటెండర్ లింగయ్య క్లాసులోకి వచ్చి, అదేంటి టీచర్ చీటీలు తీయించేస్తున్నారు అన్నాడు. స్క్వాడ్ వచ్చాడు కదా అందుకని తీయించాం అంటుంది ఒక ఇన్విజిలేటరు. అయ్యో వచ్చింది స్క్వాడ్ కాదు టీచర్, వాటర్ వ్యాను అన్నాడు. అయ్యో అని తలపట్టు కూర్చుంది టీచరు తన పొరపాటుకు చింతిస్తూ. లింగయ్య వాటర్ బాయ్స్ను పురమాయించాడు. ఒరేయ్, బయటపడేసిన చీటీలు అన్నీ తీసుకుని రమ్మని. వాటర్ బాయ్స్ అందరూ బయటపడేసిన చీటీలు ఏరే పనిలో పడ్డారు. ఏమైందో అర్థం కాని సాంబయ్య, రామారావులు ఒక అబ్బాయిని పిలిచి ఏమైందిరా అని అడిగారు. స్క్వాడ్ వచ్చాడనుకుని అందరూ చీటీలు పడేశారు. వచ్చింది స్క్వాడ్ కాదని తెలిసి మళ్ళీ ఏరుకుపోతున్నాం అన్నాడు అతను. అయ్యో పాపం అనుకుని సాంబయ్య కూడా చీటీలు ఏరడంలో సహాయం చేసి ఏరినవన్నీ మళ్ళీ కిటికీ ఎక్కి షోమేష్కు అందించాడు. అంతలో బయట ప్రళయం ఏదో ముంచుకు వచ్చినట్లుగా ఇందాక అరుగులపై కూర్చున్న యువకులు స్క్వాడ్ అని అరిచారు పెద్దగా. అంతే. చీటీలు ఎంత వేగంగా ముందుకు వెళ్ళాయో అంతకంటే వేగంగా మళ్ళీ బయటకు దూసుకుని వచ్చి కిటికీపై వేలాడుతున్న సాంబయ్య ముఖంపై పడుతున్నాయి. వాటి తాటికి తట్టుకోలేక తూలి కింద పడ్డాడు. ఆ వయసులో కిటికీలు ఎక్కి దూకడం వల్ల నడుము దగ్గర కలుక్కుమంది. సాంబయ్య మెల్లగా కుంటుకుంటూ గెంటుకుంటూ మళ్ళీ కంప చెట్టు కిందకి వెళ్ళాడు. ఇంతలో ఆఫీస్లో కలకలం మొదలైంది. పరీక్ష అయిపోవడానికి ఇంకో అర్ధగంటే ఉంది. పార్ట్ బి ఓపెన్ చేసి ఎవరైనా ఆన్సర్స్ రాయండి అంటున్నారు ఒక సారు. మనలో సబ్జెక్ట్ టీచర్ లేడు కదా, ఎవరైనా ఫోన్ చేయండి, ఇన్విజిలేటర్లో ఎవరైనా ఉంటే పిలవండి, ఎవరికి తోచినట్లుగా వాళ్ళు సలహాలు ఇస్తూ అంటున్నారు. మొత్తం మీద ఫోన్ చేసి కొన్ని జనరేటర్లు కొన్ని బయట నుంచి సేకరించి పార్ట్ బి పూర్తి చేశారు. మేడం, మీకు పార్ట్ బి వచ్చిందా? ఆన్సర్స్ తెచ్చాను నేను అన్నాడు అటెండర్ లింగయ్య. లేదయ్యా, ఇంకా రాలేదు అంది ఓ ఇన్విజిలేటర్ మేడం. మరో 5 నిమిషాలలో అందరికీ పార్ట్ బి పంచేశారు. పార్ట్ బి ఆన్సర్స్ అటెండర్ లింగయ్య చెబుతున్నాడు. ఒక రూములో 1వ బి, 2వది సి, 3వది డి అంటూ ఫాస్ట్గా చెబుతున్నాడు. అంతలో ఒక సార్ వచ్చి, నువ్వు పక్క రూమ్లోకి వెళ్ళు, ఇక్కడ నేను చెప్తాను అన్నాడు. సరే సార్ అంటూ వేరే రూమ్లోకి వెళ్ళాడు. 1వది సి, 2వది డి, 3వది ఏ అంటూ చెప్తూ పోతున్నాడు ఆ సార్ గారు. ఇంతకుముందు జవాబులకు ఈ జవాబులకు ఏమాత్రం పోలిక లేకపోవడంతో పిల్లలు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. పాతవి కొట్టేసి ఈ సమాధానాలు రాసుకున్నారు. వాళ్ళకి ఆన్సర్లు తెలియవు కదా మరి. ఇంతలో పోలీసు వచ్చి, సార్ మిమ్మల్ని హెడ్ మాస్టర్ పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి, పార్ట్ బి నా దగ్గర ఉంది, నేను చూస్తాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు మళ్ళీ ఆయన. 1వది డి, 2వది బి, 3వది సి. పిల్లలు బిక్కమొహాలు వేశారు. ఒకరి సమాధానాలు పొంతన లేక పోవడంతో ఏడుపు మొహాలు పెట్టారు. ఏది నిజమో ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళకి తెలియదు. చేసేదేమీ లేకపోవడంతో ఇంతకుముందు రాసినవి కొట్టేసి ఇతను చెప్పినవే రాసుకున్నారు. పరీక్షా సమయం అయిపోవడంతో గంట మోగింది. అందరూ పేపర్లు ఇచ్చేసి బయటకు వెళ్తున్నారు. సాంబయ్య తన కొడుకు ఎలా రాశాడో అనే ఉద్దేశంతో పిల్లలందరిలో తన కొడుకు ఎక్కడ ఉన్నాడోనని వెతుకుతూ వెళ్తున్నాడు. బిక్కమొహం వేసుకుని ఒక చోట కూర్చుని ఉన్న కొడుకుని చూసి, ఏరా సోమేశు, ఎట్లా రాసినావు? నేను తెచ్చిన చీటీలు అన్నీ వచ్చినాయా అన్నాడు. ఏం వచ్చడమే పోనా ఆయన, ఈరోజు ఫస్ట్ పేపర్ అయితే నువ్వు రేపటి పేపర్ల ఆన్సర్లు చించుకొచ్చినావు అన్నాడు విచారంగా సోమేశు. మరెట్లా బిడ్డ, పాస్ అవుతావా? ఏమో తెలవదు నాయన, పాసు కాకుంటే మళ్ళా రాసుడుంటుంది. సాంబయ్య ఇప్పుడు చీటీలు అందించడానికి పడ్డ పాటలు గుర్తుకు వచ్చి గిర్రున కళ్ళు తిరిగి కింద పడ్డాడు.